నాగనాథనహళ్లిలో పెత్తందారులు ల్యాండ్ విషయంలో గుండమ్మ అనే మహిళని అతి దారుణంగా ట్రాక్టర్తో గుద్ది చంపడం జరిగింది. మొన్న 12వ తారీఖున ఆ విషయం జరిగిందని చెప్పేసి కూడా క్లారిటీగా చెప్తాను. సర్వే నంబర్ కూడా 500D అనే ల్యాండ్ని వాళ్ళు ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళ చిన్నాయన దగ్గర కొనుగోలు చేశారని చెప్పేసి రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఉన్నాయి. అయినా ఇది కోర్టులో నడుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారం లేదని చెప్పేసి ఆ రోజుల్లో వాళ్ళు వెనుకడుగు వేసిన ఈరోజు ఉండే పరిస్థితుల్లో అధికారం వచ్చిన అహంకారంతో ఈరోజు ఆమెని మహిళని చూడకుండా కూడా ట్రాక్టర్తో దారుణంగా హత్య చేసే పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం ఉన్నంత వరకు ఎక్కడా కూడా ఇలాంటి సంఘటనలు జరగలే. మళ్ళీ ఇప్పుడు ఎందుకు జరుగుతా అనేది కూడా అంటే కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి వాళ్ళకి బలం వచ్చినట్లు అయిపోయింది. అందరూ కూడా హత్య గావిస్తూ ఉంటారు. ఆ విధంగా చేసి ఒక మహిళను దారుణంగా చంపిన పరిస్థితిలో మన పార్టీ నాయకురాలు గుండమ్మ, అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయిన తర్వాత వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి దాని ద్వారా ఆ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి కూడా RTGS ద్వారా కూడా 5 లక్షల రూపాయలు అకౌంట్లో వేయించిన పరిస్థితి కూడా ఉంది నిన్ననే అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇలాంటి దారుణాలు జరగడం చాలా బాధాకరమని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగదు. పోలీసు వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పోలీస్ అనేది చాలా రక్షణగా అందరు ప్రజలు రక్షణగా ఉండే పరిస్థితుల్లో బాగా చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే SP గారు మన డిపార్ట్మెంట్ ఇక్కడ లోకల్ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఊర్లో పోయి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి దాని ద్వారా ఎలాంటి సంఘటనలు జరిగితే మీ తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి కూడా చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాజకీయంగా కూడా సపోర్ట్ చేయాలి. దీనికి చేస్తూ పోతే ఇలాంటి సంఘటనలు గ్రామాల్లో జరగకుండా ఉంటాయని చెప్పేసి కూడా నా మాట అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలే. ఏ విధంగా కూడా అలాంటి సంఘటనలు జరిగిన పరిస్థితిలో ఈరోజు జరిగినాయంటే అధికారం వచ్చిందని అధికార దాహమే అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ విషయంలో మన పార్థసారథి కూడా చెప్తూ ఉంటాడు, స్వేచ్ఛ ఇచ్చాం చాలాసార్లు విన్నాను నేను. మన ఆదోని ప్రజలే తెలుసుకోవాలి మళ్ళీ ఇప్పుడు స్వేచ్ఛ వచ్చిందా లేకపోతే గతంలో ఏమైనా ఇబ్బంది పడినారా అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. అంటే మనము ఆయన చెప్పే విషయాలు మన మీద ఇబ్బంది పెట్టినట్ల ఏదో ఈయన వచ్చి స్వేచ్ఛ ఇచ్చినట్ల మాట్లాడే పరిస్థితి జరుగుతూ ఉంది అనేది కూడా కనపడుతూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇక ముందైనా ఇలాంటి సంఘటనలు జరుపుకోకుండా మన లా అండ్ ఆర్డర్ బాగా పనిచేయాలని చెప్పేసి మాత్రం నేను కోరుతా ఉన్నాను. ఏదైనా కుటుంబానికి ఇప్పుడు చూడు ఈ పిల్లోడు గుండమ్మ కొడుకు కిషోరు మరిది ఇద్దరు కూడా రవి కూడా వచ్చినారు. ఎందుకంటే తల్లి అనేది పోయిన తర్వాత కుటుంబాన్ని పోషించాలంటే లేకపోతే కుటుంబాన్ని కంట్రోల్ చేయాలన్నా కూడా మహిళ ఉండాలి. అంటే ఇంకా పిల్లోడు వీళ్ళు ఏం తెలీదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె లేని బాధ వాళ్ళు కనపడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అంతే గతంలో కూడా చెప్పిన పెత్తందారులు పేదోళ్ళకి ఎలక్షన్లో కూడా చెప్పడం జరుగుతాం. పెత్తందారులకి పేదోళ్ళకే పోటీ ఇదని చెప్పేసి ఎలక్షన్ చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఎక్కడ చూస్తున్నాం, దారుణాలు చూస్తున్నాం రాష్ట్రంలో. ఎక్కడ చూసినా దాదాపు 36 మంది చనిపోవడం అయితేనేమి, 36 మంది ఆత్మహత్యలు చేసుకోవడం అయితేనేమి, మిగతా 1100 మంది మీద దాడి చేసి ప్రాపర్టీలంతా ధ్వంసం చేసే విషయాన్ని కూడా చూసినాం. ఎంత అరాచకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన నడుస్తూ ఉందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఎంత బాధాకరమైన విషయం అంటే మనం బాగుండేది కాదు, మన కుటుంబాలు బాగుండేది కాదు, ప్రతి కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పేసే ఉద్దేశమే నేను చెప్పడం జరుగుతాను. ఇలాంటి సంఘటనలు ఏది చేసినా అప్పట్లో మేము తగు చర్యలు తీసుకునేవాళ్ళం. అలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కానీ మా ఇక్కడ ఉన్నటువంటి నా నియోజకవర్గంలో కానీ అందరికి కూడా డిపార్ట్మెంట్కి బాగా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీ వాడు తప్పు చేసినా, మన పార్టీ వాడని కాకుండా ఏ పార్టీ వాడు తప్పు చేసినా కూడా మీ పని మీరు పాటించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చట్టం మన చేతిలో తీసుకునే పరిస్థితి లేదు. చట్టం ఏ విధంగా మీరు కాపాడుతారో అనేది కూడా చెప్పి ఆ రోజులో ప్రతి వారిని మా పార్టీలకు అతీతంగా పనిచేసిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి మానవత్వం చాటుకున్నాడు, ఏదన్నా కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఏ కుటుంబమైనా పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎలాంటి సంఘటనలు జరిగితేనో తప్పకుండా మనకు అన్ని విధాలుగా మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోతాం. వాళ్ళ ద్వారా ఆర్థికంగా సాయం అందించేదానికి కూడా త్వరలోనే మళ్ళీ, ఎందుకంటే మొన్ననే గెలిచిన తర్వాత అలసిందుకు కూడా సంఘటనలు జరిగినాయి. ఎందుకంటే రాజీ అయిపోయినారు కాబట్టి ఇలాంటి సమస్యలు లేవు. ఏదన్నా కూడా ప్రజలు ప్రశాంతంగా బతకాలనేదే నేను కోరుతా ఉన్నాను. నుంచి మేము పొలం కొన్నాం. 2019 అగ్రిమెంట్ చేసుకున్నాం. తర్వాత 2021లో మా అమ్మ ఎన్ గుండమ్మ నా పేరిట రిజిస్ట్రేషన్ చేసింది కిషోర్ కుమార్ మీద. మేము సాగు చేసుకుంటూ ఉన్నాం 2019 నుంచి. ఈ 2024లో జూలై 12వ తారీఖు మా అమ్మని ట్రాక్టర్తో గుద్ది చంపినారు. రాఘవేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మిగతా అనుచరులు 4 వీళ్ళు గుద్ది చంపినారు. ఇది అంతా జరిగిన తర్వాత కేసు అయ్యి అంతా ఎఫ్ఐఆర్ అయిపోయి అందరిని అరెస్ట్ చేసి రిమాండ్కి ఎత్తినారు. సార్లు మాకు దాన్ని చెప్పినారు. తర్వాత మేము అన్ని అయిపోయిన తర్వాత మాకు ఆర్థిక సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. మాకు వెంటనే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు వచ్చి మమ్మల్ని స్పందించి ఏమైంది, ఎలా జరిగిందని కనుక్కొని వెంటనే జగనన్నకు ఇది పత్రం అందించి మాకు ఈరోజు 5 లక్షలు పడేలాగా చేశారు. జగనన్నకు అలాగే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారికి రుణపడి ఉంటాం. పార్టీకి కూడా రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. నిన్న అకౌంట్లో డబ్బులు పడినాయి 5 లక్షలు. నా పేరు కిషోర్ కుమార్, గుండమ్మ కొడుకు నేను. ఈ సంఘటన జరిగిన తర్వాత గ్రామంలోన కొంతమంది భయభ్రాంతులు చేసేదాన్ని కూడా వాళ్ళ కుటుంబాన్ని కిషోర్ మీద అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నేను ఆదోని డిఎస్పీ గారికి సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కొద్ది రోజులు అక్కడ పోలీస్ పికెటింగ్ నిర్వహించండి. మీరు కూడా గ్రామాన్ని దళిత వాడలోన రక్షణ కల్పించాలని కిషోర్కి వాళ్ళ ఫ్యామిలీ రవికి కానీ ఇంకా ఇతరులకు సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ డైలీ ఒక పికెట్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ప్రాణహాని ఉందని చాలా బాధపడుతున్నారు. కాబట్టి డిఎస్పీ గారికి నేను సిన్సియర్ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అక్కడ పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. టి దేవదాసు, మాజీ మున్సిపల్ చైర్మన్.